కానీ ఇంకా కానీ మన కుమార్ గాని మీద చూస్తారు కదా ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి యాంకర్. ఈ అమ్మాయి నవ్వు బాగుంది కదా. వీళ్ళే నన్ను ఫేమస్ చేశారంట. సరే, వీళ్ళ ఛానల్లో కొన్ని కామెంట్లు ఉన్నాయి, ఆమె చదువుతా చూడండి. పై వచ్చిన కామెంట్లు నీవు ఆపు, చదువుతుంది. ఎర్రి ఫ్లవర్స్ అంట. ఓకే, మన కుమార్ మీద మంచి కామెంట్స్ పెట్టిండ్రు. చదువుతున్న అమ్మాయి కావడం లేదని ఓకే, నెక్స్ట్ ఇంకా చదువు పర్లేదు. బాబోయ్ ఆంటీ ఆ మైక్ తీసుకొని 2 దెంగు వాడు. అబ్బా కరెక్ట్. ఇంకా చదువు, ఇంకా అమ్మో చాలా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి. చదువు పర్లేదు, చదువు అందరూ కానీ పర్లేదు, చదువు. ఓవర్ యాక్షన్ ఆడాల మధ్యలో నీకెందుకు రా, ఎండలో ఉంటున్నావు కదా, ఇప్పుడు దాకా చీకటి పడ్డాక వీడు ఇంటికెళ్ళి మధ్యలో తాగి పడుకో. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అసలుకే కలర్ ఎక్కువ. జరా దియమ్మా, మీరిద్దరు కింద మూసుకోండి. అమ్మో, నేను చేసిన వీడియో ఫ్లాష్ అని చెప్తా. కింద కూడా ఫ్లాష్ అని అది నేను బూతులు చదవలేకపోతున్నా. ఏం కాదు, ఇది అంది నా మీద. నా వీడియోకి వచ్చిన బూతు చదువుతున్నావే. నేను చదవలేకపోతున్నాను. ఏళ్ళ ఛానల్లోనే వీళ్ళని ఫేమస్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మీద బూతులు వచ్చి కూడా నాకు చాలా హ్యాపీ. నువ్వు ఆపు, కామెంట్స్ ఇస్తాం. వీడిని లోపల వేయాలంట. ఆగోరితోన్నా వీడి పిచ్చి నా కొడుకు. ఆగోరిని నిన్ను ఒకరి దగ్గర వేస్తే ఏం చేస్తాం? రీజెట్ ఇల్లు రాధిక వచ్చింది. స్విక్వెల్ టు అగోరి టు. తుడుచుకోరా నాయన. మళ్ళీ ఎల్లు 90 ml బ్యాచ్. అయితే వర్షిని తప్పులేదు అంటున్నారు. అమ్మో, అదే కింద ఆగరా అయ్యా, కామెంట్ చదువుతుంది. ప్రేమంట ప్రేమ, నిన్ను కొడతా ముందు నిన్ను కొడతారా. ప్రేమంట ప్రేమ, ఏం ప్రేమ? ప్రతిసారి వీడు ఎంట్రీ గౌరీ మమ్మ, వీడికి ఏం పని లేదు. ఆ బూతులు నేను చదవలేదు. దరిద్రుడు నవ్వకుండా చెప్పేసి ఏం కాదు. దొంగ లంగా చేసిండంట. లంగా ఆంటీల పక్కనే లంజా కొడుకు వీడు కూడా మాట్లాడుతున్నాడు. వీడు ఆంధ్రాల్లో దెంగులు తిన్నాడు. హైదరాబాద్ కు వచ్చి దెంగులు తింటున్నాడు. బ్యాక్ సైడ్ ఎంట్రీ ఎక్స్ప్రెషన్స్ బాగుంది. వీడు ఫేమస్ అయినందుకు పెద్ద నా కొడుకు. నాకు బూతులు చదవడానికి అమ్మో, మమ్మల్ని కూడా అన్నారు ఈ టీవీ వాళ్ళు. ఎర్రి కూతులు మాట్లాడరు. ఎవరో ఒకరు ఏళ్ళని అంటారు. అగోరి పిచ్చోడు అనుకుంటే వాడికంటే పిచ్చోళ్ళు ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రంలోని. అబ్బాయిని చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటే తప్పేంటి తమ్ముడు? అందరికి అర్థమయ్యేట్టు చాలా చక్కగా చెప్పారు. ఎవరో మహానుభావుడు. చూసావా, కరెక్ట్ అన్నాడు కదా. ఒకడే మిగిలిందా? నువ్వు వెళ్ళి చేసుకోపో అగోరి. అండ్ ఫస్ట్ నైట్ కూడా అగోరి పెళ్లి చేసుకుని జైల్లాగా నువ్వు ఫస్ట్ నైట్ చేయలేదా?
చెప్పండి ఫస్ట్ నైట్ అంటే చేయలేదా? ఫస్ట్ నైట్ అఘోరికి శ్రీవర్షిని ఫస్ట్ నైట్ కాల సరేనా? నువ్వు అంట చెయ్యి, నేనే పోయి చేస్తాను రమ్మనట. సరే నేను నువ్వే పోయి చెయ్యి. అందరికి హైలైట్ చేస్తున్నారు, అందుకే ఇన్స్టా అందరు ఎర్రి పూకులు. ఓకే ఓకే అమ్మ చాలా కామెంట్లు ఉన్నాయి, చదువుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాయిస్ ఆఫీస్ చెప్తా. మీ గొంతులోకి వెళ్ళి ఆ వాయిస్ వస్తా ఉంటే వీని గుండెలో జల్ జల్ అంటే మాకు నవ్వు ఆగలేకపోతుంది. ఇప్పుడు దాకా విన్న కామెంట్ 200 అబౌవ్ ఉన్నాయి కామెంట్ లో, అందరూ ఎల్లనే యూజ్ చేశారు పాపం. ఎల్ అంటే ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా చేస్తున్నారంటే ఏమని అర్థం? అంటే ఇది ఇన్ని మాటలు అన్న మమ్మల్ని ఒక్క మాట అనేసరికి హ్యాపీ అంటే సైకో నాకు. ఇది సైకో కాదు, సైకో నా పుడును కాదు. నేను చెప్పేది ఏంటంటే, నేను మొదటి చెప్పేది కూడా ఏళ్ళను కూడా ఎవరో ఒక రియాక్టర్ అంటే ఏమర్థం, జనాలకి అర్థం అవుతుంది. ఇక్కడ ఎవరో ఒకరికన్నా అర్థం అవుతుంది కదా, అరే అసలు ఏం జరుగుతుంది అక్కడ, అది తీసేది ఎవరు, వీళ్ళే చెప్పి చేస్తున్నారా, వీళ్ళే కానీ డబ్బులు ఇచ్చారా, పాపం వీళ్ళని అమాయకుడు చేసి రారా ఫేమస్ చేస్తామని చెప్పేసి తీసేస్తారు, వీళ్ళే చేస్తారు. అంటే ఏమర్థం, ఇప్పటికైనా మారండి, జనాలు తెలుసుకోండి, పక్కన వాళ్ళ గురించి మానేయండి, అంతే. మనం ఎన్ని చేసి నీకు డబ్బులు ఇచ్చారా బ్రో చెప్పమని ఏమన్నా? ఎవరు ఈ ఛానల్ వాళ్ళు నాకు ఈ ఛానల్ అఘోరి నీ ఒపీనియన్ చెప్పావు ఇన్ని రోజులు అయితే వీళ్ళు చెప్పమంటే చెప్పావా? నా ఒపీనియన్ ఏంటంటే ఒకటే, అయితే ఒపీనియన్ నీదే అయితే ఒకరు నేను చెప్పింది కరెక్టే. ఆ గోరి జైల్లో ఉండి కుమార్ని రమ్మను, కుమార్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటుందంట. సరే అఘోరి అఘోరి కాదు శ్రీవర్షిని కావాలంట. అగోరి వద్దా నీకు? ముందు అఘోరిని నువ్వే చేసుకో అఘోరి. శ్రీవర్షిని లాంటి అమ్మాయి కావాలా? శ్రీవర్షిని అరే అఘోరిని చేసుకుంటే శ్రీవర్షిని నీకే కదా మరి. అఘోరితో కాపురం చేయాలి, ఒక్క దెబ్బకి 2 పిట్టాలు రా బాయ్. ఆఫర్ పొద్దున అఘోరి చోటు పోగొట్టుకోకు, నీ కరువుకు 2 ఉన్నాయి రా. సరే ఒక నిమిషం. అంటే ఆగండి, మొన్న శ్రీరెడ్డి అన్నాడు, ఇప్పుడు అఘోరి అన్నాడు, శ్రీవర్షి అది కూడా 3 వేసుకో. అరే శ్రీరెడ్డి అంటే నిన్నే ఏదో చేస్తుంది. రేపు బిగ్ బాస్ ప్రేమించడం తప్పు చెప్పండి, ప్రేమించడం తప్పు, ప్రేమిస్తే చెప్ప ఏయ్ రేపు అఘోరికి టాప్ అయ్యాను. సౌమ్యుడు